హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది లైఫ్ బోటు. పెద్ద పెద్ద ప్యాసింజర్ షిప్పులు అయితే మాత్రం లైఫ్ బోట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కార్గో షిప్పులు అయితే మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ బోట్లు ఉంటాయి. ప్యాసింజర్ షిప్పులు ఎక్కువ ఎందుకు ఉంటాయి అని అంటే గెస్ట్లు, వర్కర్స్, అది క్రూ చాలా ఎక్కువ మంది ఉంటారు కనుక ఎంతమంది కెపాసిటీ ఉంటే ఆ కెపాసిటీ తగ్గట్టు లైఫ్ బోట్లు కూడా ఉండాలి. డెక్ 4లో పోర్ట్ సైడ్, స్టార్ బోర్డ్ సైడ్ రెండు వైపులు కూడా లైఫ్ బోట్లు అనేవి ఉంటాయి. రైట్ సైడ్ని స్టార్ బోర్డ్ సైడ్ అని అంటారు, లెఫ్ట్ సైడ్ని పోర్ట్ సైడ్ అని అంటారు. ఈ రెండు వైపులు కూడా ఉంటాయి. షిప్లో 60,000 మంది కెపాసిటీ ఉంటే 6,000 మందికి సరిపోయిన లైఫ్ బోట్ కూడా ఉండాలి. మనం ఎప్పుడైతే షిప్లో జాయిన్ అవుతామో అప్పుడే మనకి ఎమర్జెన్సీ కార్డు ఇస్తారు. ఆ కార్డులో అయితే మాత్రం మనకు లైఫ్ బోట్ నెంబర్ ఏంటి, మన మాస్టర్ స్టేషన్ ఎంత అనేది చెప్పి అందులో ప్రొవైడ్ చేస్తారు. వీక్లీ డ్రిల్ అవుతుంటే కనుక మనం మర్చిపోయే ఛాన్స్ లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం మనం లైఫ్ బోట్కి మన మాస్టర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి కెప్టెన్ అబాండెంట్ షిప్ ఆర్డర్ ఇస్తే మాత్రం అప్పుడు మనం లైఫ్ బోట్లో కూర్చోవాలి. మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్లో వెళ్ళి కూర్చోరు. అప్పుడు నీటిలో దించేసి ఇలా ఎమర్జెన్సీ టైంలో మనం లైఫ్ని సేవ్ చేసుకుంటాము. ఎందుకనంటే ఎప్పుడైనా ఇన్ కేస్ ఆఫ్ షిప్ మునిగిపోయినా, షిప్ ఫైర్ అయిపోయినా సరే మన లైఫ్ సేవ్ చేసుకోవడం కోసం లైఫ్ బోట్లోకి అనేది వచ్చేస్తాము. లైఫ్ బోట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ ఫుడ్ ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది, చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైఫ్ బోట్లు అనేవి కండిషన్లో ఉన్నాయా లేదని చెప్పి ప్రతి మంత్ కూడా నీటిలోనే దించేసి మొత్తం చెక్ చేస్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో రన్నింగ్లో లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చాలామందికి లైఫ్ రిస్క్లో పడిపోతాయి కనుక లైఫ్ బోట్లో ఒక్క లైఫ్ బోట్లోనే